అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను ఈరోజు నా చిన్నప్పుడు మా ఊర్లో జరిగిన సంఘటన, పెద్దలు చెప్పగా విన్న సంఘటన ఈరోజు మీకు కథ రూపంగా చెప్తాను. ఎందుకంటే మాకు ఆ ఏరియాలో చింతామణి అని అమ్మవారు ఉంది. ఎక్కడ? ఉద్దానం కవిటి, శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం, ఇచ్చాపురం తాలూకా, సోంపేటకి ఇచ్చాపురంకి మధ్యలో కవిటి మండలం. అక్కడే నేను చదువుకున్నాను. నేను పెరిగింది కూడా 16 సంవత్సరాల దాకా అక్కడే ఉన్నాను, ఆ ఊర్లోనే ఉన్నాను. మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగి, మా అమ్మ హౌస్ వైఫ్. కానీ మా అమ్మ మంచి సింగర్ అండి. మా అమ్మకు అంటే నారాదు కానీ నిశాని మా అమ్మ. కానీ హిందీ పాటలు కానీ తెలుగు పాటలు కానీ పాటలాగా పాడేసేది. అంత మంచి వాయిస్. చాలామంది వాకిట్లోని మాకు అప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలు తప్ప ఇంకేం లేవు కదా, అవి మూకీ సినిమాలు 3 నెలలు వస్తే టూరింగ్ టాకీస్లు ఆపేసేవారు. కాబట్టి మా అమ్మ ఇంట్లో పొయ్యి దగ్గర కూర్చొని తాళం వేసుకుంటూ ఇలా 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 తాళం వేసుకుంటూ మా అమ్మ పాటలు, హిందీ పాటలు పాడేది. ఎందుకంటే వాళ్ళంతా కలకత్తా వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళకందరికీ హిందీ తెలుసు. వాళ్ళంతా పాటలు ఎంజాయ్ చేసేవారు మా వాకిట్లో కూర్చొని. అదే టైం అప్పుడు మా నాన్నగారు తేనె తీసేవారు. తేనె పరిశ్రమ మా నాన్నగారికి. పెద్ద పెద్ద డ్రమ్ములు మా ఇంట్లో ఎంత డ్రమ్ములు ఉండేవి. ఈ బ్రిటానియా డబ్బాలు, నూనె డబ్బాలు ఇవన్నీ క్లీన్ చేయించి అందులో ఈ తేనెంతా పట్టించి ఒక ఆదివారం కానీ ఒక సోమవారం కానీ శనివారం సాయంత్రం కానీ వ్యాన్ వచ్చేది. వ్యాన్లోకి డబ్బాలన్నీ ఎక్కించేశారు. ఇదంతా శ్రీకాకుళం వెళ్ళిపోయి అక్కడ ఫిల్టర్ అయిపోయేది. అప్పుడు అవన్నీ మాకు తెలియవు. ఏదో ఇవి పట్టుకుని వెళ్తుంటే తెస్తున్నారని ఏదో ఇంట్లో ఉంటుంది, తేనె తీసుకొని తినేయడమే తప్ప మాకు ఇవన్నీ ఎలా ఎంత ఉంటుంది దీని వర్క్ అని మాకు తెలియదు. ఆ ఊర్లో ఒక పెద్ద భూకామంది ఉన్నారు, పెద్ద ఆయన. అంటే పట్టాభిరామయ్య గారు, దశరథ రామూర్తి గారు, ఎవరో వాళ్ళ తాలూకు తాతగారు, ఎవరో వాళ్ళ తాలూకు. అప్పుడు అంటే నేను పుట్టలేదనుకుంటాను. అప్పుడు ఊర్లో సంబరం చేయించారండి. అంటే అమ్మవారికి సంబరం చేయించినప్పుడు సంబరం అంతా అయిపోయింది. అంతా ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తెల్లవారితే పాలు 4 గంటలకు పాలు తీస్తారు చెంబులు పట్టుకెళ్ళి. అది ఇంత ఇత్తడి చెంబు అనమాట, చాలా పెద్ద చెంబు. ఆ చెంబు అక్కడ మర్చిపోయారు. ఎక్కడ? గుడి దగ్గర, ఈ చింతామణమ్మ గుడి దగ్గర మర్చిపోతే వీళ్ళంతా ఇంటికి వచ్చారు. తెల్లవారితే పాలు తీయాలి, చెంబు కావాలి, మనం వెళ్ళి తెచ్చుకుందాం పదరా అని చెప్పి పాలేరుని వెంట తీసుకుని ఆయన మళ్ళీ ఆ సంబరం చేసి ఎక్కడైతే సంబరం చేయించి ఇంటికి వెళ్ళిపోయారో ఆ ప్రదేశానికి వచ్చారు. వచ్చేటప్పటికి వీళ్ళు ఇంకా పొలిమేర ఎక్కుతారు, పైకి ఎక్కుతారు అన్నప్పుడు అమ్మవారు వీళ్ళని చూసింది. అమ్మ నాయన వీళ్ళు వచ్చారంటే ఇప్పుడు నా దండుని చూస్తారు. ఆవిడ తన దండు అందరికీ అరిటాకులు వేసి అందరికీ వడ్డన చేస్తుంది. ప్రసాదాలు ఇవన్నీ వీళ్ళు తెచ్చిచ్చారు కదా, వడ్డన చేస్తుంది ఆవిడ. వడ్డన చేస్తుంటే అమ్మ వీళ్ళు చూసారంటే ఇప్పుడే గుండెకి చచ్చిపోతారు వీళ్ళు అని చెప్పేసి పెద్ద కేకేసిందట. ఒరే ఎక్కడ ఉన్నావు అక్కడే ఆగన్నదట. అంటే అమ్మవారు ఎందుకు ఆగమందని అక్కడ ఆగిపోతే నీ చెంబు నా దగ్గరే ఉంది, నేను పంపిస్తాను. ఆ చెంబు ఎక్కడైతే పడుతుందో అక్కడ నాకు గుడి కట్టించు, చెంబు ఇస్తాను. ఆ చెంబు ఎక్కడ పడుతుందో అక్కడ నువ్వు నాకు గుడి కట్టించు అని చెప్పి చెంబు అక్కడి నుంచి ఆ పొలాల మీద నుంచి ఇసిరేసిందంట అమ్మ. ఆ చెంబు వచ్చి ఇలా చెంబు అడుగు మట్టు ఉంటుంది కదండి, ఇలాంటి మట్టు, ఆ మట్టు వచ్చి ఒక రాయి మీద పడింది. ఆ రాయి మీద ఇప్పటికీ ఆ చెంబు వచ్చి ఉంటుందండి. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే, నేను చూశాను కాబట్టి ఆ చెంబు వచ్చి అట్లా రాయి మీద వచ్చి పడిందండి చెంబు. అంటే చూసుకోండి మరి ఆవిడ ఎంత ఇసిరిందో. ఆ వచ్చి అలాగొచ్చి ఆ చెంబు అక్కడ కూర్చున్నట్టు ఆ రాయి మీద వచ్చి పడింది. ఈయన చెంబు తీసుకొని పాల చెంబు పట్టుకొని వెళ్ళిపోయి ఇంకా ఊళ్ళో అందరికీ పెద్దలందరికీ చెప్పి ఇదిగో మన అమ్మవారి గుడి కట్టించమంది, ఈ ప్లేస్లో మనం గుడి కట్టించాలని చెప్పి ఓ చిన్న గుడి కట్టారు. ఇప్పుడన్న గుడి కాదులేండి, అప్పుడు చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఎంత బాగా లేదు, చిన్న గుడి ఉండేది. తర్వాత డెవలప్ చేశారు. అయితే ఆ గుడి అచ్చుంది. అచ్చున్నప్పుడు అక్కడే మళ్ళీ పూజలు చేస్తున్నారు. దానికి పూజారిని పెట్టారు. ఆ పూజారి రోజు ఊరంతా బాగుందండి అందరి దగ్గరికి ఇంటింటికి వెళ్ళి నైవేద్యం కోసం బియ్యం అడుగుతాడు. వాళ్ళే వేస్తారు, వాళ్ళు అడగక్కర్లే. ఈయన వచ్చాడంటే బియ్యం తెచ్చి వేసేస్తారు. అవన్నీ తీసుకొచ్చి గుడిలో పరవాన్నం వండేసి అదేమో అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆయన అదే తింటాడు. వచ్చిన వాళ్ళందరికీ అదే ప్రసాదం ఆకుల్లో పెట్టి ఇచ్చేవాడు. మా చిన్నప్పుడు ఒక్కోసారి ప్రసాదం ఇచ్చేవాడు. అది తింటుంటేప్పుడు ఇంకోసారి సంబరం మరీ చేయాల్సి వచ్చింది.
అంటే 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఎన్నో సంవత్సరాలకి సంబరాలు చేస్తారు. ఆ సంబరం చేసినప్పుడు ఇంకోసారి సంబరం చేసేటప్పుడు ఆ పూజ అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు కూతురు మెడలో కాసుల దండ ఉండేది. కాసుల పేరు లేదు, ఇంతకు తులంకి ఒక కాసు అండి అప్పుడు వాళ్ళు చేయించేవారు. అది ఒక నల్ల తాడుతోనో ఎర్ర తాడుతో కట్టి పెట్టేసేవారు. నాకు చైన్లు ఏం లేవు, ఓ కాసులు తాళ్ళుకే కట్టి మెడలో వేసేవారు. అవి 10 ఎన్నో కాసులు ఆవిడ దగ్గర ఉన్నాయి. అంటే ఇప్పుడు లెక్కలు అయితే 10 తులాలు, మాకు 16 అణాలు ఒక తులం, ఎక్కడేమో 10 గ్రాములు ఒక తులం అంటున్నారు. మాకు 16 అణాలు అనేవారు. ఓ రూపాయి కాయిన్ వేస్తే అది ఒక తులం కింద లెక్కేసేవారు, వెండి నాని. అయితేనండి ఈయనేమో బాధపడ్డాడని నా కూతురు మెళ్ళ కాసులు లేవు ఏమైనాయని అమ్మవారిని నిందించాడట. అమ్మ ఎంత సంబరం నేను చేస్తే నా కూతురు మెళ్ళ కాసులే మాయ అయిపోతాయా? నీకు తెలియదా? నువ్వు 1000 కళ్ళు తల్లి అంటారు, నీకు తెలిసే ఉంటుంది కదా, ఇవి ఎవరు తీశారో నాకు చెప్పాలి. నువ్వు కల్లోకి వచ్చానో చెప్పు, మనిషినన్నా చూపించు, ఏదన్నా చెయ్యని అమ్మవారిని ప్రార్థించాడు. అయితే అమ్మవారు ఏం చేసిందంటే సరే అని చెప్పి రాత్రి కల్లోకి వెళ్ళి ఒరే నా పూజారే తీసాడు అడుగు ఇచ్చేస్తాడని చెప్పిందట. మర్నాడు ఉదయం పూజారిని పిలిపించి అందరిలో అడిగితే బాగుండదు పూజారి గారు, అమ్మవారి రాత్రి చెప్పారు నాకు, నువ్వే కాసులు తీసావంటే లేదు అయ్యగారు నేను తీయలేదు, తెగిపడి ఉంటే తీసుకున్నాను, ఎవరో నాకు తెలియక నా దగ్గర పెట్టుకున్నాను, మీవే అయితే తీసుకోండి అని ఇచ్చేసి నేనే దొంగతనం చేశానని చెప్తావని అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి మీద కేకలేసి ఊరంతా బాగుందండి, ఊరంతా బియ్యం తీసుకొని వచ్చి పెద్ద కొండకి పరవానం వండేసి ఆ పరవానం అంత పెద్ద అరిటాకు వేసి అరిటాకు మీద సగం పోసి అమ్మవారి మీద సగం పోసాడట. అమ్మవారి మీద సగం పోస్తే అమ్మవారికి అంతా ఒళ్ళంతా మంటలు వచ్చేసి బాబో ఇదేంటి ఇలా మంట అంటే అని అమ్మ బాధపడుతుంది. ఈలోగా వీడికేమో ఒళ్ళంతా కుండలలాగా వచ్చేసి చీము రక్తం బయటకు వచ్చేసి రక్తం కప్పుకొని అక్కడే గుడి దగ్గరే చచ్చిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకునండి మా ఊరు అమ్మవారికి ఆ కవిటి చింతామణమ్మ దేవతకి చాలా సత్యమైన తల్లి అండి. నన్ను ఇంతవరకు కాపాడిన తల్లి ఆవిడేను. నన్ను ఎన్నోసార్లు కాపాడి నాకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయండి. మీరు నమ్మండి నమ్మకండి, అవి నాకు చాలా సత్యం. నేను చాలాసార్లు చెప్పాను, కొన్ని సినిమాలు కూడా తీసేశారు. ఇదే నా స్టోరీలాగా ఉందనుకున్నాను, కానీ మనం అవన్నీ పట్టించుకోలేదు. అదేమో ఇంకా అమ్మవారు మంట అంటే వేప మండలాలతో అమ్మకి విసరడం, వేప మండల చుట్టూ వేయడం, ఇంత పచ్చి పసుపు కొమ్ములు నూరి అమ్మకి ఎంత పసుపు ముద్ద, ప్రతి ఇంటి వాళ్ళు ఒక పసుపు ముద్ద తీసుకెళ్తారు. ఇప్పటికీ మా అమ్మవారు మా ఊరు వెళ్తే ఇప్పుడేమో ప్యాకెట్లు ఇచ్చేస్తున్నారేమో కానీ పసుపు నూరు పట్టుకెళ్ళేవాళ్ళం, అరిటాకులో పెట్టుకొని ఇంత పసుపు ముద్ద తీసుకెళ్ళి అమ్మవారికి, ఇంకేమి ఇచ్చేవాళ్ళం కాదు. తీసుకెళ్తే పేలాలతో బెల్లం వేసి చేసిన ఉండలు ముద్దలు, లేదు అంటే పసుపు, ఇది తప్ప ఇంకేది పట్టుకెళ్ళరు అమ్మవారి గుడికి. తీసుకెళ్తే అరటిపళ్ళు అగరబత్తులు ఇలాంటివి తప్ప, కర్పూరం తప్ప, పసుపుకు మించిన ఇది లేదండి అక్కడ. అమ్మకి మంట అని ఆ పసుపు ముద్ద తెచ్చి ఆ చెంబు అచ్చు మీద అలాగ పెడతారు. అప్పుడు విగ్రహం కూడా లేదండి మా చిన్నప్పుడు, ఇప్పుడు విగ్రహం పెట్టారు. మా చిన్నప్పుడు ఆ రాయికే ఆ పసుపు ముద్ద అచ్చుకే పెట్టారు. చెంబు అచ్చు మీద ఈ ముద్దంతా పసుపు అలా పూసి అంత ఎంత ఎత్తి వచ్చేది. ఊరందరూ తెచ్చేవారు. మంగళవారం శుక్రవారం ఏ వారాలైనా వెళ్ళేవారు. ఎక్కువ మంగళవారం ప్రత్యేకత. చాలామంది ఆటలు కోసుకుండేవారు, కొందరు కోళ్ళు మొక్కుకుండేవారు. నాకు తెలిసి నేను ఎన్నోసార్లు పసుపు ముద్ద నూరు పట్టుకొని వెళ్ళి ఇచ్చి అమ్మవారిని బాగా నమ్మి, ఆ అమ్మవారే నన్ను ఇంత దాని చేసింది. అమ్మవారి ఆశీస్సులతో, అమ్మవారి అనుగ్రహంతో నాకు ఏవి జరిగినా అమ్మవారి దయ, అమ్మ దయ అపారం కదా. ఆ అమ్మ నన్ను ఎప్పుడు కాపాడింది. నాకు అమ్మవారు చాలా 2-3 సార్లు వచ్చింది. ఇంకో స్టోరీ ఉంది, నాకు ఉజ్జిడమ్మ అని ఒక అమ్మవారు పట్టుకుంది, అది కూడా స్టోరీ చెప్తాను, తర్వాత ఇంకోసారి చెప్తాను. ఇది చింతామణి అమ్మవారి దేవత కథ. గ్రామ దేవతలు 7 అంటారే, 7 కథలు కూడా చెప్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ. ఇది జరిగిన సంఘటనలు, నాకు జరిగిన అనుభవాలు, నేను చూసినవి, నేను అనుభవించినవి. ఇది యథార్థ గాథలండి, ఇవి కల్పితాలు కావు. కావాలంటే మీరు ఎవరైనా వెళ్ళి ఉద్దానం కవిటి చింతామణమ్మ దేవాలయం మీరు గూగుల్లో కొట్టినా మీకు వస్తుంది. కానీ దాని పూర్వ చరిత్ర అందరికీ తెలీదు. ఏదో చెప్తారు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు, నాకు తెలిసింది నేను చెప్పాను. నేను అక్కడే పెరిగాను కాబట్టి నాకు ఈ అమ్మవారికి నాకు అవినాభావ సంబంధం ఉంది. అమ్మ నన్ను చాలాసార్లు రక్షించింది, చాలాసార్లు కాపాడింది, కంటికి రెప్పలా కాపాడింది అమ్మ నన్ను. కాబట్టి
దివ్యమైన తల్లి, సూపర్ తల్లి, అందమైన అమ్మ, 7 అక్కచెల్లెలకి పెద్ద ఆవిడ అమ్మవారు చింతామణి, కవిటి చింతామణి అమ్మవారు. సంతోషం అండి. ఈ విషయం మీకు తెలియజేసినందుకు నేను గర్వపడుతున్నాను. ఫ్రెండ్స్, మీ అందరూ ఈ కథ విన్నారు కనుక లైక్ చేయడం మానేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మానేస్తున్నారు, చేసిన వాళ్ళు కొందరు తీసేస్తున్నారు. ఈ నా లోపం ఏమిటో తెలియట్లేదు. దయచేసి చేసిన వాళ్ళు తీయకండి, కొత్త వాళ్ళు చేస్తే చెయ్యండి, లేదా వింటే వినండి. లైక్ చేయాలని ఏం కామెంట్ పెట్టాలని ఏమీ లేదు. అది మీ ఇష్టానికి వదిలేస్తాను. ఎందుకంటే ఇవన్నీ చెయ్యాలని రూల్ లేదు. నా సరదా కోసం పెట్టుకున్నాను. మీ సరదా కోసం మీరు చూడండి, వినండి, వీక్షించండి. ఇది ఇలాంటిది నిజమని అని మీరు అనుకోండి. ధన్యవాదములు. మా ఊళ్ళో చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఈ విషయాలు తెలుసు. మీరు ఎవరినైనా అడగొచ్చు. ఇదే నాకు తెలిసిన కథ. ఇది కవిటి చింతామణి మొదటి కథ. ఇంకెప్పుడైనా మరొకసారి కథ చెప్పేటప్పుడు దీన్ని కంటిన్యూ చెప్తాను. అంటే ఈ కథ కాదు, వేరే కథ చెప్తాను. ధన్యవాదములండి. వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. విజయలక్ష్మిని ఎప్పుడూ ఆదరించండి. ఈ విజయలక్ష్మి బతికున్నంతకాలం ఫ్రెండ్స్ని మర్చిపోదు, స్నేహితుల్ని మర్చిపోదు, శ్రేయోభిలాషుల్ని మర్చిపోదు, నా సబ్స్క్రైబ్స్ని మర్చిపోను, ఎవరిని మర్చిపోను. అందరినీ ఇప్పటికీ కూడా నేను అందరిని గుర్తుపెట్టుకొని పేరు పేరున అందరిని పలకరిస్తూనే ఉంటాను. అందరూ నా ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి చెప్తూనే ఉంటారు. ధన్యవాదములండి. నమస్సుమాంజలి మీ అందరూ.